వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేసిన ఉగాది రోజు ఇది నేను ఎట్లా చేసినో మీరు వీడియోలో చూడండి ఈ ప్రాసెస్. ఇట్లా అన్నం పొడి పొడిగా వండుకొని ఇప్పుడు నేను ఒక 3 మామిడికాయలు మీడియం సైజు తీసుకున్నాను. ఇప్పుడు ఇట్లా తురుముకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, ఒక పావు నూనె పోసుకొని పావున్నర నూనె పోసుకొని మంచిగా ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం పులిహోరకి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా. ఇది కొంచెం ఆయిల్ మంచిగా హీట్ అయినాక ఇప్పుడు ముందుగా ఎల్లిపాయలు, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు ఎల్లిపాయలు. ఇప్పుడు ఇవన్నీ మనం తాలింపేసరికి ఇవి మాడిపోతాయి కాబట్టి మనం పల్లీలు వేసుకుందాం. పల్లీలు కూడా వేగాలి, లేకుంటే పచ్చిగా ఉంటాయి. ముందుగా పల్లీలు వేసుకుందాం. మన ఇష్టం, ఇక ఇవన్నీ అన్నీ అని ఏం లేదు దీని కొలత. ఈ తాలింపుకు మన ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనము ఎండుమిర్చికాయలు ఇప్పుడు కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కొంచెం శనగపప్పు, ఇప్పుడు కొంచెం మినపప్పు, ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి ఇట్లా మనం మిర్చికి గీరుకున్నట్టు ఇట్లా గీరుకోవాలి. ఇవి కూడా ఇందులో వేస్తున్నా.
ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం పులిహోరలో కొంచెము పసుపు వేసినాం కదా, ఇప్పుడు కొంచెం లైట్గా వేసుకుందాం పసుపు మాత్రం. ఈ పచ్చిమిర్చి కోసం కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం జీలకర్రను వేయించుకొని అది మెంతులు వేయించుకొని ఇది కొంచెం పొడి వేసుకొని పెట్టుకున్నా నేను. ఇది కొంచెం వేయాలి. లాస్ట్ కొంచెం మనము ఇంగువ వేసుకుందాం. ఇవన్నీ ఫ్రై కావాలి ముందుగా. ఫ్రై అయినాక పచ్చిమిర్చి ఫ్రై కావాలి. ఇప్పుడు మనకు పచ్చిమిర్చి కూడా వేగినాయి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు తాలింపు మనము పులిహోర కలుపుకుందాం. పులిహోర ఈ విధంగా చేసుకోండి, ఎంత బాగుంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి నేను ఎలా చేసినో.